వరుస కరవులతో అనంత రైతు మరోసారి కుదేలయ్యాడు. అప్పులు చేసి సాగు చేసిన వేరుశెనగ వర్షాభావంతో పూర్తిగా ఎండిపోయింది. కీలక సమయాన వరుణుడు ముఖం చాటేయడంతో పెట్టుబడి కూడా రాలేదు. రెయిన్ గన్ల ద్వారా పంటల రక్షణకు ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో పంట పరిహారంలో అనంతకు సీఎం సింహభాగం ఇచ్చారు. వరుణుడిపై ఆశతో ఏటా సాగు చేస్తున్న అనంతపురం జిల్లా రైతన్న ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నాడు. అప్పుల్లో కూరుకుపోతూనే ఉన్నాడు. 2016లో మంచి వర్షాలు కురుస్తాయని నిపుణుల సూచనలు ఆశలు రేపినా అనంత రైతుకు మాత్రం నిరాశే మిగిలింది. చేతిలో చిల్లిగవ్వలేకపోయినా అధిక వడ్డీలకు అప్పులు చేసి పంటలు వేశారు. యథావిధిగా ఫలితం మాత్రం రాలేదు. కీలక దశలో వానజాడ లేక పంటలెండిపోయాయి. వర్షాభావాన్ని ఆలస్యంగా గుర్తించిన ప్రభుత్వం రెయిన్ గన్లతో రంగంలోకి దిగినా ఉపయోగం లేకపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 5 రోజుల పాటు జిల్లాలో మకాం వేసి రక్షక తడులు అందించినా ఆ తర్వాత చినుకు రాలక వేరుశెనగ తుడిచిపెట్టుకుపోయింది. ఇటీవల గొల్లపల్లి జలాశయం ప్రారంభోత్సవానికి జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి రైతుల దయనీయ స్థితిని గుర్తించారు. వారిని ఆదుకునేందుకు నష్టపోయిన ప్రతి రైతుకు హెక్టారుకు 15,000 పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే వాతావరణ బీమా ప్రీమియంగా రైతులు 204 కోట్ల రూపాయలు చెల్లించారు. పంట నష్టం వివరాలు నివేదించాక బీమా కంపెనీ 365 కోట్లు మంజూరు చేసింది. మొత్తం రాష్ట్రానికి అందిన బీమా 434 కోట్లు కాగా ఒక్క అనంతపురం జిల్లాకే 368 కోట్లు అందడం విశేషం. పెట్టుబడి రాయితీ కోసం కేంద్రానికి నివేదిక పంపించారు. అది కూడా వస్తే రైతులకు మరింత ఉపశమనం కలగనుంది. రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రైతులు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఈరోజు వాతావరణ బీమా అనేది రాష్ట్ర వ్యాప్తంగా 400 పైగా కోట్ల రూపాయలు ఈరోజు అనౌన్స్ అయితే దాంట్లో దాదాపు 365 కోట్ల రూపాయలు మా అనంతపురం జిల్లాకు ఒక్కటే వచ్చిందంటే అది చాలా సంతోషంగా ఉంది. వర్షాల వల్ల నవంబర్ 15th పంటలు బాగా దెబ్బతిన్నాయి, పంటలు కులిపోయినాయి. దానికి 23 కోట్ల 80 లక్షలు ఇవ్వాలి. అది కూడా క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు సుముఖత వ్యక్తం చేశారు. అది కూడా తొందరగా రాబోతాడు. 18 కోట్లతో ఇన్పుట్ సబ్సిడీకి అప్లై చేశాం కేంద్ర ప్రభుత్వానికి. దాని అగ్రభాగం కూడా అనంతపురం జిల్లాకు ఉంటుంది. కాబట్టి ఈ కరువు కాలంలో రైతులు ఆదుకోవాలని ఆలోచన చేత ఈ రెండో ప్రక్రియ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కట్టిన దానికంటే కూడా 50% ఎక్కువ 204 కోట్ల రూపాయలు మనం ప్రీమియం కడితే 365 కోట్ల రూపాయలు మనకి ఇన్సూరెన్స్ రావటం అనేది చాలా శుభ పరిణామం. ఒక సైంటిఫిక్ పద్ధతిలో మరి రైతులందరికీ కూడా ఎవరికి 15,000 తగ్గకుండా ఇన్పుట్ సబ్సిడీ ఓవరాల్గా వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఆ రకంగా మరి డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాము. నష్టపోయిన తమకు ప్రభుత్వం అండగా నిలవడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనికేసింటే అది వర్షము లేక చాలా దుర్నిగం అయిపోయిన దానికి మన ఒక్క ప్రియతమ నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇన్సూరెన్స్ సబ్సిడీ ఇస్తున్నారంటని చెప్పనేసి అనంతపురం జిల్లాకు చాలా సంతోషము, చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఇచ్చిన దానికి రైతాంగం అంతా కూడా సంతోషపడుతున్నాము. వాతావరణం బీమా 10 రోజుల లోపలే తీసుకొచ్చిన దానికి అధికారులకి, సీఎం గారికి అందరికీ ధన్యవాదాలు. పరిటాల సునీత మేడంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పోయిన కాలంలో 3 రోజులు కూడా నీళ్లు ఇరచలే. అందరి నివా నీళ్లు కానీ, ఈ తుంగభద్ర ఎగువ కాలం నీళ్లు కానీ. ఇప్పుడైతే 40 రోజులు 50 రోజులు నీళ్లు వచ్చి అన్ని చెరువులు నింపి మంచి డ్రింకింగ్ వాటర్ అన్ని బాగా దానికి సమ్మకంగా ఉండారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం నష్టపోయిన రైతుకు ఎకరానికి 6,000 బీమా లేదా పెట్టుబడి రాయితీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే బీమా, పెట్టుబడి రాయితీ రెండూ ఇస్తే అన్ని విధాలా ఇబ్బందుల్లో తమకు ఊరట కలుగుతుందని రైతులంటున్నారు.